కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీ విధించి చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆరోపించారు. వరంగల్లోని గోపాలస్వామి గుడి జంక్షన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంలో ఉపయోగించే ముడి సరుకులపై జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టు కార్డు రాసి నిరసన తెలిపారు. ఇప్పటికే చేనేత రంగం అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ముడి సరుకుతో పాటు వస్త్రాలపై జీఎస్టీ విధించడంతో ఇంకా సంక్షోభం పెరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే చేనేత రంగంలో ఉపయోగించే ముడి సరుకులపై జీఎస్టీని రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సుధారాణి తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చేనేతకు చేయూత ద్వారా చేనేతపై 40% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా చేనేత కులస్తులందరూ కూడా చేనేత కార్మికులకి థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ నుంచి వాళ్ళు 8 రూపాయలు వాళ్ళు కడితే 16 రూపాయలు గవర్నమెంట్ కడుతూ వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించే విధానాన్ని ఇంకోవైపు చూస్తూ, దాంతో పాటు మొన్నటి నుంచి కూడా చేనేత మొన్నటికి మొన్న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డలందరికీ కూడా కానుకగా చేనేత బీమాని అందించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి పూర్తి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంటే భరిస్తూ వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేనేత వస్త్రాలని ఇక్కడ కొత్తవాడ దరీలను కానీ ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ మొన్నటికి మొన్న బెడ్షీట్స్ కూడా ఉన్నాయంటే కూడా గౌరవ